వరకు ఈ తరం అనే ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేస్తూ ఈ పరిచర్యలను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా అనేక మంది ఈ కార్యక్రమాలని స్పాన్సర్ చేసేవారు కావాలి గనుక ప్రభు మిమ్మల్ని ప్రేమించినట్లయితే మీరు మా కార్యాలయానికి టెలిఫోన్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి ఆరోహణుడై మరలా తిరిగి పునరుద్ధానుడై ఆయన ఆరోహణుడైనప్పుడు ఆయన చెప్పారు, మీరు భూదిగంతాల మట్టుకు నాకు సాక్షులై ఉంటారు అని. మీరే భూదిగంతాల మట్టుకు నాకు సాక్షులై ఉంటారు అని. దేవునికి స్తోత్రాలు. మనము ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి, ఆయన కొరకు జీవించేవారంగా ఉండాలి. అనేక మందికి సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు యేసు ప్రభు వారి కొరకు జీవించాలని, సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలని, ఆయన కొరకు ప్రయోజనకరంగా పనిచేసేటువంటి వారుగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క నియమాలను మనం అనేక సార్లు మనము పాటించము, లేక వాటిని మనం సీరియస్గా మనం తీసుకోము. అందువలన మనము మధ్యలో ఆగిపోవడమో, పక్కదారిని వెళ్ళిపోవడమో, లేకపోతే వెనుదిరిగిపోవడమో జరుగుతుంటుంది మన ఆత్మీయ జీవితాల్లో. నీవు యోగ్యమైనటువంటి బిడ్డగా దేవుని కొరకు జీవించాలి అంటే నీలో నాలో కావలసినటువంటి 5 ముఖ్య లక్షణాలని పరిశుద్ధ గ్రంథం చెప్తున్న వాటిని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీవు ప్రభువారిని ఆయన పరిచర్యను చేసేవాడుగా, అందులో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి వాడుగా, కొనసాగేవాడుగా, ఆయన కొరకు సాక్షిగా నీవు ఉండాలంటే మొదటిగా నేను ఆయనను ప్రేమించే వారంగా మనం ఉండాలి. నిజానికి యేసు ప్రభువారు తన శిష్యులను ఎంతో ప్రేమించారు. తన శిష్యులను ఎంతో దగ్గరికి తీసుకొని అనేక విషయాలు, తన రాజ్య విషయాలను నేర్పించారు. తన పనులు ఏమేమి ఎలా చేయాలో వారికి నేర్పించారు. కానీ ప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు అందరూ కూడా చెదిరిపోయినటువంటి గొర్రెల వలె అయిపోయారు. ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. సీమోను పేతురు, యోహాన్ లాంటి వారు కూడా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. వారు తమ యొక్క జీవనోపాధి, తమ దర్శనాన్ని మర్చిపోయి, తమ పనిని మర్చిపోయి జీవనోపాధి కొరకు చేపలు పట్టుకుంటున్నారు. కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. దేవుని చిత్తానికి విరోధంగా నీవు నేను ఏది చేసినా మనము ఫెయిల్ అవుతాం. కనుక అతనిలో అలసట, ఆయాసము, నిద్రలేనితనము, ఆయనలో బీదరికము ఇదే మిగిలి ఉన్నది. ప్రభువు అటువంటి పరిస్థితుల్లో తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. యేసయ్య వారి దగ్గరికి వచ్చాడు. నీవు కూడా ఒకవేళ ఆయనను తిరస్కరించి అటు ఇటు నీ సొంత మార్గాల్లో వెళ్ళిపోయినా ప్రభు నిన్ను ప్రేమిస్తాడు గనక నీ వెంట వస్తూ ఉంటాడు. దేవుని వాక్య రూపంలోనో, ఒక సేవకుడు రూపంలోనో, లేక ఒక టీవీ ప్రోగ్రాం రూపంలోనో నిన్ను వెంటాడుతూ ఉంటాడు. తన ప్రేమను నీకు చాటి చెబుతూ ఉంటాడు. కనుక ఈ యొక్క పేతురు యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. పేతురు దగ్గరికి ప్రభువారు వచ్చారు, ప్రోత్సహించడం మొదలుపెట్టారు, ఆయనను ప్రశ్న అడగడం మొదలుపెట్టారు, దీవించడం మొదలుపెట్టారు. పేతురు అన్నాడు, రాత్రంతా చేపలు పట్టాం, ఏమీ మాకు దొరకలేదు, అయినా నీ మాటను బట్టి మేము ఇది చేస్తామని చెప్పినప్పుడు 153 గొప్ప చేపలు వారికి పట్టాయి. దరిద్రతకు బదులుగా ఐశ్వర్యం వచ్చింది. మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో సమాధానం నింపబడ్డది, సంతోషంతో నింపబడ్డారు, సమృద్ధితో నింపబడ్డారు. ఏది ఏమైనా కూడా ఆయన 3 సార్లు సీమోను పేతురును మరలా ప్రశ్న అడుగుతున్నాడు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రతిసారి సీమోను పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పినప్పుడు, అయితే నీవు నా గొర్రెలను కాయము, అయితే నా గొర్రె పిల్లలను మేపుము అని తన పనిని గురించి, తన రాజ్యాన్ని గురించి అనేటువంటి వివరణ ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ దినాన్ని నీవు కూడా ప్రభు పనిలో ఉండాలి, ఆయన పనిలో పాలిభాగస్తుడువు అవ్వాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ ఏ షెపర్డ్. ఒక కాపరికి ఉండే హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆయన అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పారు. చెప్పిన ప్రభువు గొర్రెలమైనటువంటి మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో పెట్టి ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు! యేసయ్యను, ఆయన పరిచర్యను నీవు నేను ప్రేమించలేకపోతే ఆ పనిలో మనం ఉండలేం. యాంత్రికంగానో ఉద్యోగరీత్యో కొంతమంది దేవుని సేవలో ఉంటారు, కానీ వారి వలన దేవుని యొక్క కార్యాలు జరగవు, ఆత్మలు రక్షింపబడవు, స్థాపింపబడలేవు. గనుక ఈ ఉదయకాలమున నీవు యేసును ప్రేమిస్తున్నావా? పేతురు మరలా చెప్పాడు, ప్రభువా, అవును తండ్రి, నేను ఇంతకుముందు బొంకాను, ఇంతకుముందు అబద్ధం ఆడాను, నీవెవరో తెలియదని నేను చెప్పాను, కానీ ఇప్పుడు నాయనా నిన్ను నేను ప్రేమిస్తున్నాను తండ్రి అన్నాడు. కనుక నీవు నేను కూడా
ఈ ఉదయకాలం యేసయ్యను ప్రేమించే బిడ్డలంగా ఉండాలి. ఆయనను ప్రేమిస్తేనే ఆయన కార్యాలను చేయగలిగిన వాడవుగా ఉంటావు. నువ్వు ప్రేమిస్తేనే కనికరము కలిగిన ఆత్మలను చూడగలిగినటువంటి వాడు ఉంటావు. నీ చుట్టూ పరిస్థితులను ఒకసారి చూడండి. ఎంతమంది నాశనమైపోతున్నారు, ఎంతమంది చిన్న బిడ్డలు పెంట కుప్పల మీద పారవేయబడుతున్నారు, ఎంతమంది అనాథ పిల్లలు రైల్వే స్టేషన్స్లోను రోడ్ల మీద తిరుగుతూ ఉంటున్నారు. వారే భవిష్యత్తులో భారతదేశంలో ఎదిగినటువంటి యవనస్తులుగా అవ్వబోతున్నారు. కనుక భారతదేశం ఎలా ఉండబోతుంది ఒకసారి ఆలోచించండి. కనికరం కలిగి ఉండాలి. మనం కనికరం కలిగి ఉంటేనే దేవుని యొక్క కార్యాలు మనం చేయగలము. ఇర్మియా కనికరం కలిగినటువంటి ఒక ప్రవక్త. ఆయన ఏడ్చాడు. ఆయన అన్నాడు, నా జనులకు కలిగిన నాశనాన్ని నేను చూచినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతుంది అన్నాడు. మోషే కనికరము కలిగినటువంటి వాడు. తన జనులు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఆయన అంటాడు, అవసరమైతే నా పేరును నీవు రాసినటువంటి గ్రంథంలో నుండి తుడిచివే, కానీ ఈ ప్రజలను మాత్రం నాశనం చేయొద్దు అని ప్రజల పక్షంగా అడ్డుపడినటువంటి వాడు. దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా అడ్డుపడినటువంటి వాడు మోషే. దేవుని బిడ్డలారా, పౌలైతే ఆయన సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నా ప్రాణాలైనా వారి కొరకు సువార్త ప్రకటన కొరకు ఇస్తాను అన్నంతగా ఆయన ప్రజల వైపు తిరిగి కనికరపడ్డాడు. నీవు నేను కూడా దేవుని యొక్క పక్షంగా కనికరం కలిగిన వారుగాలే ఉందామా? మనం కనికరం కలిగినటువంటి వారు వలె ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వచ్చేవిగా ఉంటున్నాయి. రెండవది మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఎజ్రా యొక్క దృఢ నిశ్చయాన్ని మనం చూస్తున్నాం. ఎజ్రా 7th chapter verse 10. అక్కడ ఎజ్రా దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానించాలని, దేవుని వాక్యాన్ని మరి తన యొక్క జీవితంలో అన్వయించుకొని ఆ ప్రకారం జీవించాలని, దేవుని వాక్యాన్ని ఇజ్రాయేలీయులకు ఆయన కట్టడలను బోధించాలని దృఢ నిశ్చయము చేసుకున్నాడు అన్నాడు. కనుక మొదటిది, యు నీడ్ టు హ్యావ్ ఎ హార్ట్ ఆఫ్ ఎ షెపర్డ్. రెండవది, యూ నీడ్ టు హ్యావ్ ఎ హెడ్ ఆఫ్ ఎ స్టూడెంట్. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ప్రతిదినము కొన్ని అధ్యాయాలు చదివే అలవాటు మనం కలిగి ఉండాలి. కనీసం ఒక అధ్యాయం చదవని క్రైస్తవులు ఎందరో ఉన్నారు. కనీసం కొంత సమయం ప్రార్థన చేయనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వారి ద్వారా దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? గనుక దేవుని బిడ్డ, ప్రతిదినము ఒక విద్యార్థి ఎలాగూ ఒక స్కూల్కు వెళ్ళి తను చదువుకుంటున్నాడు, అలాగూ దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన వాక్యాన్ని నువ్వు చదువుకునేవాడవు ఉండాలి. అప్పుడు ప్రభువు వారు తన ఉద్దేశాలు, తన ప్రణాళికలు ఆయన నీకు తెలియపరిచేటటువంటి వారుగా ఉంటారు. ఓ దినాన్న ఒక సండే స్కూల్ టీచర్ గారు ఆ పిల్లవాడిని అడిగారట, బాబు బైబిల్లో ఏముందో తెలుసా అని అడిగారట. అప్పుడు వెంటనే ఆ పిల్లాడు చేయి పైకెత్తి తెలుసు టీచర్ అన్నారట. ఏముంది అంటే ఏదో వాగ్దానాలు చెబుతాడేమో అనుకున్నాడు ఆ టీచర్. కానీ ఆయన అన్నాడట, మా అక్క పెళ్లి కార్డు, మా అమ్మగారి యొక్క మందు చీటి, మా యొక్క నాన్నగారి వాచి రసీదు ఉన్నది అన్నాడటండి. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది వేయడానికి ఏదో చిన్న కానుక ఇలాంటి పత్రికలు ఆయా రకాలైన కాగితాలు పెట్టుకుంటారు. కనుక ఆ పిల్లవాడికి అదే తెలిసింది, కానీ దేవుని వాక్యంలో ఏమున్నదో తెలియలేదు. చాలామంది కూడా అలాగే ఉంటున్నారు ఈ దినాన్న. దయ్యాలు పట్టినట్టు వంటి వారు వస్తే ఆ బైబిల్తో కొట్టి ప్రార్థన చేయడం, లేకపోతే తల కింద బైబిల్ గ్రంథాన్ని పెట్టుకుంటే ఏదో చెడ్డ కళలు రావనేటటువంటి భ్రమ. కానీ కాదు ప్రియులరా, ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకోవాలి. నేను పాపము చేయకుండానట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని భక్తుడు అన్నాడు. మూడవదిగా, యు నీడ్ టు హ్యావ్ అ హార్డ్నెస్ ఆఫ్ ఎ సోల్జర్. ఒక సైనికునికి ఉన్నటువంటి దృఢత్వాన్ని నీవు కలిగి ఉండాలి. 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు తిమోతికి ఇదే సలహా ఇచ్చాడు. 2 Timothy 2nd chapter verse 3. నీవు నేను కూడా ఒక సైనికుని వలె దృఢంగా మనం ఉండాలి. నీవు ప్రభువును నమ్మినప్పుడు, ఆయన నామాన్ని బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆయన సంఘ సహవాసములో ఎదుగుతూ ఉన్నప్పుడు అపవాది నిన్ను పడగొట్టడానికి ఎన్నో శోధనలు నీకు తీసుకొస్తాడు, ఎన్నో పరీక్షలు నీకు పెడుతూ ఉంటాడు, ఎన్నో నిందలు నీ మీద వేస్తూ ఉంటాడు. వాటిల్లో నువ్వు ఆగిపోయేవాడుగా, కలవరపడేవాడుగా, పడిపోయేటటువంటి వాడుగా, వెనుదిరిగి వెళ్ళిపోయేవాడుగా, ఒకవేళ పక్కదారులను వెళ్ళిపోయేవాడుగా ఉంటున్నావా? లేక ఎన్ని శోధనలు వచ్చినా ఏసే రక్షకుడు, ఏసే నా దేవుడు అని సాక్ష్యం ఇచ్చేటటువంటి బిడ్డగా ఉన్నావా? నేను సేవ చేస్తున్నటువంటి తొలి దినాల్లో కొన్ని సంవత్సరాలు ప్రియులరా ప్రయాసపడి చిన్న గుంపును, మురికి వాడల్లో రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలను ఆరాధనలో, ఆయా స్కూల్స్లో, ఆయా గృహాలలో పర్మిషన్ అడిగి ఆయా ఆ స్థలాలలో మరి పనిచేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా కొన్ని సంవత్సరాలు పనిచేయగా ఆ పోగు చేయబడిన కొద్దిమంది బీద బిడ్డలకు ఒక చిన్న స్థలము, ఒక 50 గజాల స్థలము, అది కూడా ఒక డర్టీ కెనాల్ పక్కన,
ఒక మురికి కాలువ పక్కన ఆ అశోక్ నగర్ దగ్గర దొరికితే అక్కడ ఒక చిన్న తడకలతో మందిరం వేసి వాక్యాలు పెట్టుకుని ఉజ్జీవంతో ఆ బిడ్డలు సంతోషంతో దేవుని గొర్రెలుగా దేవుని మందగా ఆనందం పడుతూ ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో మేము ఆరాధన చేస్తూ ఉంటే క్రీస్తు విరోధి ఆత్మ కలిగినటువంటి కొంతమంది వచ్చి ఆ తడకలను, ఆ కొద్దిపాటి స్థలమును, ఆ యొక్క కుళ్ళు కాలువ పక్కన ఉన్నటువంటి ఆ కొద్ది స్థలాన్ని కూడా అక్కడ ఆరాధన కొరకు వినియోగించకూడదని అందరినీ తరిమివేసి ఇక్కడికి వస్తే మిమ్మల్ని కొడతాం, చంపుతామని వారు అందరినీ చెదరగొచ్చినప్పుడు ఈ యొక్క కార్యం అయిపోయినది, ఈ సంఘము అయిపోయినది, ఇక మరలా తిరిగి ఒక గుంపుగా మనం చేరలేము, చెదిరిపోయాము గొర్రెల వలె అని ఏడ్చినప్పుడు, విశ్వాసులు కన్నీరు కార్చినప్పుడు, దేవుని బిడ్డలారా, ప్రభువు ఆ దృఢమైనటువంటి హృదయాన్నిచ్చి, ఆ దృఢమైనటువంటి సంకల్పాన్నిచ్చి ఆ చెదిరిపోయినటువంటి బిడ్డలను, నన్ను మమ్మలను విడిచిపెట్టకుండా ప్రభు కొరకు వారు ఏది చేసినా మనల్ని ఫిజికల్గా శారీరరీతిగా వారు బాధించారు. కానీ దేవుడు మన హృదయాల్లో కట్టిన ఆలయాలు, ఆయనే మన శరీరాల్ని ఆలయాలుగా చేసినప్పుడు ఈ ఆలయాల్ని వారు పాడు చేయలేరని ఇంటింటా చేరి మరలా తిరిగి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప సంఘంగా, ఒక గొప్ప ఉజ్జీవ కారణమైనటువంటి సంఘంగా ఆ సంఘంలో నుండి అనేక సంఘాలు బయలుదేరి వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ, దేవుని కొరకు ఒక దృఢమైన సైనికులుగా మనం నిలబడాలి. శ్రమలలో, అనారోగ్యాల్లో, ఆర్థిక ఇబ్బందులలో నీవు ఒక సైనికుడివి అని నువ్వు మర్చిపోవద్దు. సైనికుడికి కవచాలు అన్ని వైపులా ఉంటాయి. తల, చేతులు, ఆ యొక్క రొమ్మునకు అన్నీ ఉంటాయి, కానీ వీపుకుండదు. నువ్వెప్పుడైతే వెనుదిరిగావో శత్రువు వీపు పైన బాణం వేసి నేను చంపివేయడానికి, పడగొట్టడానికి సంసిద్ధుడిగా ఉంటాడు. సో నెవర్ టర్న్ బ్యాక్. ఎప్పుడు కూడా యేసు క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడంలో వెనుదిరిగిపోవద్దని, విశ్వాసం నుండి తొలగిపోద్దని యేసు క్రీస్తు నామమున నేను నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాను. 4వ క్వాలిటీ, నువ్వు యేసు కొరకు సాక్షిగా ఉండాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ హ్యూమిలిటీ ఆఫ్ ఎ సర్వెంట్. ఒక సేవకునికి ఉన్నటువంటి విధేయతను నువ్వు కలిగి ఉండాలి. బాప్తిజం ఇచ్చే యోహానును జ్ఞాపం చేసుకుందాం. 3వ అధ్యాయం మత్తయి సువార్తలో 14వ వచనం.